హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేకర్ లైఫ్ స్టైల్. ఈరోజు మసాలా వడతో కర్రీని అయితే చేసేసుకుందాం. ఈ కర్రీకి అయితే నేను ముందుగా మెంతు పొడిని అయితే చేసి పెట్టుకుంటున్నా. 2 స్పూన్ల మెంతులు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిల్ని ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కొంచెము మెంతులు కూడా వేసుకోవాలి. ఈ మెంతులు వేయడం వల్ల ఫ్లేవర్ అనేది కర్రీకి చాలా బాగుంటుంది. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు కూడా వేసి ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలు మగ్గుతుండగా అందులో సాల్టు, పసుపు కూడా వేసుకొని మరొకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసి మరొకసారి వీటిల్ని మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 1 or 2 minutes వీటిల్ని మగ్గించుకోవాలి. ఇవి మగ్గిన తర్వాత ఇక్కడ మనము మెంతులను అయితే పొడి చేసి పెట్టుకుంటాము. ఈ టమాటాలు, ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అందులో 1.5 స్పూన్ కారం అయితే వేసుకొని మరొకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా పచ్చివాసన పోయిన తర్వాత కారంని బాగా కలుపుకొని నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నేను నానబెట్టుకొని ఇలా పులుసు తీసి పెట్టుకున్నాను. ఈ పులుసుని అందులో పోసి పులుసుకి కావలసిన వాటర్ అనేది వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత సాల్ట్ని చెక్ చేసి ఒకసారి సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇక్కడ మెంతు పొడి అయితే రెడీ అండి. తర్వాత పులుసు బాగా మగ్గిన తర్వాత అందులో వడలను కూడా వేసి ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఈ వడలని మనము కర్రీ దించబోయే ముందైతే వడలను అనేది వేసుకుంటాము. ఇలా వడల్ని వేసుకున్న తర్వాత మెంతు పొడిని అయితే 1 స్పూన్ వేసుకొని మూత పెట్టుకొని ఒకసారి మొత్తం మళ్ళా మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత ఇందులో కొంచెము బెల్లం అనేది వేసుకోవాలి. ఎప్పుడు పులుసు కూరల్లోకి కొంచెము బెల్లం అనేది వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. చివరిగా కొత్తిమీర వేసుకుంటే వడల కర్రీ అయితే రెడీ. ఈ కర్రీని ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.